హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ అండి. ఇక్కడ ఒక లేటెస్ట్ నోటిఫికేషన్ అయితే పడిందండి. దీంట్లో మీకు బెనిఫిట్స్ ఏంటంటే ఈ రోజుల్లో చాలామంది ఏజ్ అయిపోయిందని కెరీర్ ఆప్ చేసి చాలామంది ఉండుంటారు. సో దీంట్లో అయితే ఏజ్ అనేది చాలా మంచి మినిమం 21 ఇయర్స్ నుంచి 50 ఇయర్స్ వరకు కూడా దీన్ని అప్లై చేసుకోవచ్చండి. సో ఇంతకీ ఆ జాబ్ ఏంటి, దానికి అసలు ఫీజు కూడా ఇవ్వలేదండి. సో ఫ్రీగా మీరు అప్లై చేసుకోవచ్చు, మళ్ళీ మీ కెరీర్ని రీస్టార్ట్ చేసుకోవచ్చు. ఇంతకీ ఆ కెరీర్ దేంట్లో ఏంటి అనే విశేషాలు మొత్తం చెప్తాను. సో అస్సలు వేస్ట్ చేయకండి. టైం అయితే ఎక్కువ లేదు కాబట్టి ఫాస్ట్గా అప్లై చేసుకోండి గైస్. నాకు రీసెంట్గానే ఇన్ఫర్మేషన్ దొరికింది, అందుకే మీకు షేర్ చేద్దామని ఈ వీడియో చేస్తున్నాను. ఇది వచ్చేసి అయితే మనకి దూరదర్శన్ ఉంది కదండి, ఆ దూరదర్శన్ దాంట్లో జాబ్స్ అన్నమాట. దాంట్లో వచ్చేసి ఫస్ట్ తెలుగు న్యూస్ రీడర్గా ఒక అప్లికేషన్ ఇచ్చారు. తెలుగు న్యూస్ రీడర్ దానికైతే 21 ఇయర్స్ నుంచి 40 ఇయర్స్ ఏజ్ ఉండాలి, మినిమం డిగ్రీ ఉండాలి. మీకైతే పర్ డే కానీ పర్ షిఫ్ట్ హవర్ అట్లా లెక్క కూడా ఏంటంటే 1800 నుంచి 1875 నుంచి ఫ్రెషర్ అయితే 1875 ఇస్తారంట. మీరు ఒకవేళ ఎక్స్పీరియన్స్ ఉంటే 2400 అనేది ఇస్తారండి. ఓకే. దీంట్లో ఎక్కువగా అయితే జర్నలిజం బ్యాక్గ్రౌండ్ వాళ్ళకి కొంచెం ప్రిఫరబుల్ చేసే ఛాన్సెస్ ఉంది. ఇంకా మీకు తెలుగు, ఇంగ్లీష్, హిందీ ఇవి చాలా మంచి మనకి మెయిన్గా అయితే తెలుగు బాగా మాట్లాడడం, ప్రొనౌన్సియేషన్ బాగా ఉంటే ఖచ్చితంగా ఈ జాబ్ అనేది మీరు చూసుకోవచ్చు అనమాట. ఇంకోటి ఉర్దూ న్యూస్ రీడర్. మీకు ఉర్దూ వచ్చిందంటే యు ఆర్ సచ్ అ లక్కీ అండి. బికాజ్ ఎందుకంటే ఎక్కువ ఉర్దూ తెలిసిన వాళ్ళు ఉన్నారు. ఇంకా ఉర్దూ వచ్చిన వాళ్ళైతే ఈజీగా ఈ జాబ్ అనేది గ్రాప్ చేయొచ్చు. వీళ్ళకి కూడా 21 to 40 ఇయర్స్ ఉందన్నమాట. సేమ్ అండి. ఫ్రెషర్స్కి 1875, మీన్ ఎక్స్పీరియన్స్ వాళ్ళకైతే 2400 ఉంటుంది అనమాట. మినిమం డిగ్రీ ఈజ్ ఇన్నఫ్ అండి. ఓకే. ఇంకా వచ్చేసి ఈ వీడియో ఎడిటర్ అండి. వీడియో ఎడిటర్ వచ్చి తెలుగులో ఉర్దూలో వీడియో ఎడిటర్ కావాలంటే 21 to 50 ఇయర్స్ ఉండాలని చెప్తున్నారు. దీనికి వచ్చేసి మినిమం 12 ఇంటర్మీడియట్ అయితే సరిపోతుందంట. దీనికి వచ్చేసి 1500 పర్ డే అండ్ పర్ షిఫ్ట్ అనే ఇస్తారంటండి. ఇంకొకటి అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్. చూసారుగా, ఇక్కడ చూస్తున్నట్టుగా 25 ఇయర్స్ నుంచి 50 ఇయర్స్ వరకు ఉంటుంది. దీంట్లో కూడా మినిమం డిగ్రీ ఉంటుంది, 2400 పర్ డే ఉంటుంది, పర్ షిఫ్ట్ అని చెప్పొచ్చు. ఇంకా కాపీ ఎడిటర్స్, వీళ్ళకి కూడా 21 to 50 ఇయర్స్ అనమాట. ఇది తెలుగు అండ్ ఉర్దూ ఉండాలి. 1500 పర్ డే ఇస్తారంటే మినిమం డిగ్రీ ఉండాలి. ఇంకొకటి అసిస్టెంట్ వెబ్సైట్ ఎడిటర్, తెలుగు ఉర్దూ. దీంట్లో కూడా 21 to 50 ఇయర్స్ ఉండాలి. డిగ్రీ ఈజ్ మినిమం మినిమం క్వాలిఫికేషన్ 2100 పర్ డే అని చెప్తున్నారు. బ్రాడ్కాస్ట్ అసిస్టెంట్, దీనికి కూడా మినిమం డిగ్రీ ఉండాలి, 25 to 50 ఇయర్స్ ఉంది, అండ్ 1500 పర్ డే పర్ షిఫ్ట్ అండి. సో దిస్ ఈజ్ అ వండర్ఫుల్ ఆపర్చునిటీ గైస్. మనకి ఏజ్ కూడా ఎక్కువ ఏమంటారు మినిమం 30 ఉండాలి ఇట్లా అని చెప్పకుండా 40 50 వరకు కూడా ఇచ్చారు కాబట్టి డోంట్ మిస్ దిస్ ఆపర్చునిటీ గైస్. ఓకే. సో అయితే దాన్ని దీన్ని ఎట్లా అప్లై చేసుకోవాలి ఏంటి అనేది చెప్తాను. మీకు సంబంధించిన అన్ని మీకు ఏమేమంటే డిగ్రీ, ఇంటర్ ఉంటాయి కదా, ఇవన్నీ పెట్టేసేయాలి. మీకు ఇంకా కాస్ట్ సర్టిఫికేట్ ఉంటే, రెసిడెన్షియల్ సర్టిఫికేట్ ఇవన్నీ కూడా అందులో పెట్టేసేయాలన్నమాట. అప్లికేషన్ ఫామ్ కింద నేను చూపిస్తానండి. అప్లికేషన్ ఫామ్ ఉంది. దీనికి సంబంధించిన పీడిఎఫ్ కావాలంటే నాకు సైట్ లింక్ ప్రొవైడ్ చేస్తాను. దానిలో పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకోవచ్చు మీరు. ఓకే. ఇది వచ్చేసి స్పీడ్ పోస్ట్ అండి. ఇంకా టైం లేదు కాబట్టి మీరు ఒకవేళ హైదరాబాద్లో కనుక ఉంటే మీరు ఆఫీస్కి వెళ్ళిపోయి డైరెక్ట్ మీ అప్లికేషన్ అక్కడ హ్యాండ్ ఇచ్చేస్తే బెస్ట్ అని నేను అనుకుంటాను అండి. పోస్టులు అయితే డిలే అవుతాయి. ఆ డిలే అయితే వాళ్ళకేమి దెర్ ఈజ్ నో ఏమంటారు, వాళ్ళేం బాధ్యత వహించరు. ఇట్స్ ఫాల్ట్ యూ అనమాట. ఓకే. సో డోంట్ మిస్ దిస్ ఆపర్చునిటీ గైస్. మీ యొక్క ఫోటోని, మీ సర్టిఫికేట్స్ని, మీ ప్రూఫ్ ఆఫ్ ఏజ్, బర్త్ సర్టిఫికేట్స్, ఇంకా వీలైతే మీ సీవీ ఉంటే సీవీని కూడా, ఇక్కడ ఐడి కార్డ్స్ అన్నీ కూడా జిరాక్స్ కాపీస్ తీసుకొని ఇక్కడ అప్లికేషన్ ఫామ్ ఉంది, ఆ ఫామ్కి అప్లై చేసి లైవ్లో మీరు వెళ్ళి అక్కడ ఆఫీస్ అడ్రస్, ఇక్కడ ఈ ఆఫీస్ అడ్రస్ ఉంది కదా, ఈ ఆఫీస్ అడ్రస్కి వెళ్ళి ఇవ్వచ్చు. ఇక్కడ ఆఫీస్ అడ్రస్ ఉంటుంది, ఈ ఆఫీస్ అడ్రస్కి వెళ్ళి మీరు ఇవ్వచ్చు. లేదు అంటే ఈమెయిల్ ఉంటుంది, ఈమెయిల్కి కూడా మీరు సబ్మిట్ చేసుకోవచ్చు. అందుకే ఈ పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకొని మీకు ఎవ్రీథింగ్ ఈజ్ అవైలబుల్ ఉంటుంది. ఇది అప్లికేషన్ ఫామ్ అండి. ఇక్కడ ఫోటో, మీరు ఏం పోస్ట్కి అప్లై చేస్తున్నారు, ఈ కేటగిరీ, అండ్ ఇక్కడ మీ డీటెయిల్స్ అన్నీను అప్లై చేసేసి, ఓకే, ఈ మొత్తం అప్లై చేసి ఫామ్ తీసుకెళ్ళి డైరెక్ట్ ఆఫీస్లో ఇవ్వచ్చు అనమాట. ఇది అంటే జరిగింది. సో ఇంట్రెస్టెడ్ క్యాన్ అప్లై ఫర్ దిస్. థ్యాంక్ యూ. అండ్ ఈ లింక్ మీకు ఇంకా డీటెయిల్స్ పూర్తిగా చూసుకోవాలనుకుంటే, పీడిఎఫ్ కావాలంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. ఆ లింక్లో
మీకు డౌన్లోడ్ చేసుకొని చూసుకోండి. థ్యాంక్ యూ.